ఇక కార్యకర్తే వైసీపీ కండ, కార్యకర్తే రోడ్డు ఎక్కాలి, కార్యకర్తలే వైసీపీ తరపున పోరాటం చేయాలి, వైసీపీ కార్యకర్తలే ప్రజల తరపున కూడా పోరాటం చేయడానికి సిద్ధపడాలి. ఎందుకు అంటే కీలక నేతలందరినీ లోపలేస్తున్నారు తీసుకెళ్ళి. వైసీపీలో ప్రధానంగా ప్రతిపక్షంలో నాయకులందరూ ఎవరు పెద్ద నాయకులు ఎవరో కనిపించకుండా చేస్తున్నారు. ఉన్నదే నలుగురు ఎంపీలో ఒక ఎంపీని ఇప్పుడు జైలుకి పంపించారు. ఇంకా 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నా వాళ్ళు సైలెంట్గానే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి మినహాయిస్తే మిగిలిన 10 మంది కూడా సైలెంట్గానే ఉన్నారు. వైసీపీ ఎంపీలు ఎవరు ఇప్పటికొచ్చి సీరియస్గా ఒక యాజిటేషన్ చేసిన దాఖలాలు కానీ లేవు, సీరియస్గా ఒక ప్రెస్ మీట్ పెట్టిన దాఖలాలు కూడా లేవు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే ఆయన వెనకాల మాట్లాడడం తప్ప, ఏదో లోకల్గా చిన్న ఆరోపణలకు చేయడం తప్ప ఒక ఇష్యూ రేజ్ చేసింది అయితే ఏమీ లేదు, గట్టిగా ఫైట్ చేసింది అయితే ఏమీ లేదు. ఎమ్మెల్యేలు ఉన్నారు అంతే, జగన్మోహన్ రెడ్డి కాకుండా 10 మంది ఎమ్మెల్యేలు అయితే వైసీపీకి ఉన్నారు. సో ఇక ఎంపీలో మిగిలిన ముగ్గురు కూడా అవినాష్ రెడ్డి గారు, లేదంటే ఆర్కి ఎంపీ ఆమె మహిళా ఎంపీ గురుమూర్తి, అంతే, వీళ్ళ ముగ్గురే ఉన్నారు. వీళ్ళ పార్లమెంట్లో ఎంతవరకు వాళ్ళ వాణిని వినిపిస్తారు, రేపొద్దున్న తెలుగుదేశం పార్టీ ఎంపీలు చేసే దాడిని ఎలా ఎదుర్కొంటారు అనేది ఒకటి. ఇక ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంకా ఎమ్మెల్యేలు ఎంతవరకు రేపొద్దున్న అసెంబ్లీకి ఎలాగా వెళ్ళట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పకుండా వీళ్ళు అసెంబ్లీకి వెళ్ళరు, జగన్మోహన్ రెడ్డి వెళ్లకుండా వెళ్ళరు. ఇక వీళ్ళకి వెళ్ళి కూర్చొని అక్కడ పోరాడే శక్తి అయితే ఎలాగా ఉండదు అనేది. అయితే ఇలాంటి నేపథ్యంలోనే ఇక ప్రజల్లోకి వచ్చేసరికి మాత్రం అంటే ప్రజల తరపున ఏమన్నా యాజిటేషన్ చెయ్యాలి అన్న, ప్రజల తరపున ప్రశ్నించాలి అన్న ఇక ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ కార్యకర్తలే బయటికి రావాలి, కార్యకర్తలే మాట్లాడాలి, కార్యకర్తలే ప్రజల తరపున ఫైట్ చేయాలి. మరి ఇందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉంటారా? రేపొద్దున్న జగన్ అరెస్ట్ చేసిన, వైసీపీలో మిగిలిన కీలక నాయకులను అరెస్ట్ చేసిన ఏం చేయబోతున్నారు నెక్స్ట్ అనేది ఇక్కడ కీలకమైన అంశం.